మీ ట్రంప్ సై ప్రణవ్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? చాలా అండి. ఇప్పుడు హఠాత్తుగా మొన్నేమో ఇంకా ఆన్ ది థ్రెష్ హోల్డ్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ అన్నాడు. కానీ నిన్న మటుకు ఇరాన్ వాళ్ళు చెప్పారు, మీరు పెట్టే షరతులకు మేము ఒప్పుకునే సమస్య లేదు, ఇప్పటివరకు మేము కొంచెం పట్టు ప్రదర్శించాము, కానీ మీరు అంతకంతకు ఉచ్చు బిగించి మమ్మల్ని చిక్కుల్లో పెడుతున్నారు కాబట్టి మేము తేల్చుకోదలుచుకున్నాము, మేము ఇంకా తలవంచే ప్రసక్తి ఏం లేదు అని ఇరాన్ పక్షం చాలా సుస్పష్టంగా ప్రకటించింది. అదే సమయంలో ట్రంప్ కూడా వాళ్ళు మా ఇదేదో విమానం ఏదో కూల్చేశారు, ఇంకా మేము చాలా నిర్ణయాత్మకంగా డెసిసివ్ బ్లో చాలా ఖచ్చితంగా దెబ్బతీసే సమయం మాకు వచ్చింది, మేము వెనక్కు పోయేది లేదని ఇటువైపు నుంచి ట్రంప్ కూడా చెప్తున్నారు. ఇప్పుడే మీరు గమనిస్తే చైనా ఉత్తర కొరియా కలిసి అణ్వాయుధం విషయంలో వాళ్ళు కూడా స్పష్టమైన వైఖరి తీసుకొని మేము ముందుకు వెళ్ళిపోతామని చెప్పారు. కాబట్టి ప్రపంచంలో బలాబలాలు రేఖలు చాలా స్పష్టంగా గీయబడుతున్నట్టు కనిపిస్తుంది. అమెరికా అంతర్గత సంక్షోభం ఇంకా పెరుగుతున్న కొద్దీ ట్రంప్ ఇరాన్లో వెనక్కు తగ్గే ఇది లేదని, ఇది బాగరకు భారతదేశం కూడా ట్రంప్ హౌడీ మోడీ లేకపోతే నమస్తే ట్రంప్ అని స్నేహం ఉన్న భారతదేశం కూడా హార్మోజులో 3 భారతీయ నావికులు దెబ్బతిన్నారు మీ వల్ల, మీరు చేసినందువల్ల అని అమెరికా దగ్గర ఫిర్యాదు చేసింది భారతదేశం కూడా. మీరు ఈ విషయంలో మాకు సంజాయిషి ఇవ్వాలి, వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు ఆచూకి చెప్పాలి, హార్మోజులో మాకు మీరు భద్రతాపరమైన ముప్పు కలిగించడం సరికాదని భారతదేశం కూడా అమెరికా దగ్గర నిరసన తన దీన్ని నమోదు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో కనిపిస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసినా ఇరాన్ యుద్ధం తీవ్రమయ్యేట్టే కనిపిస్తుంది. ఇజ్రాయెల్కు లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి పెరుగుతున్నందువల్ల కూడా ఇది ఇంకా చాలా తీవ్రతరం అవుతుంది. ఇది ఆందోళనకరం, ప్రపంచానికి ఆందోళనకరం, ఇంధన పరిస్థితికి ఆందోళనకరం, ఆర్థికంగా కూడా ఇది అనేక దుష్ఫలితాలకు దారి తీయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలంగాణ.